రైట్ ఇక 5 రౌండ్లు ముగిసేసరికి ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఈటల రాజేందర్ మెజారిటీ దిశగా దూసుకువెళ్తున్నారు. బీజేపీ వైపే ప్రజలందరూ ఉన్నారనేటువంటి విషయం స్పష్టమవుతుంది హుజురాబాద్ టౌన్ మండలానికి సంబంధించి. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు కల్లూరి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, విశ్లేషకులు. కల్లూరి శ్రీనివాస్ గారు, సో 5 రౌండ్లు ముగిసేసరికి పూర్తిగా ఇక్కడ మనకు ట్రెండ్ కనిపిస్తుంది. పర్టికులర్గా 5 రౌండ్లు మొదటి నుంచి డౌట్గా ఉన్నటువంటి టౌన్ ప్రాంతంలో కూడా 5 రౌండ్లలో కూడా ప్రజలందరూ బీజేపీ వైపే మొగ్గు చూపారు. ఈటల రాజేందర్కి మెజారిటీ కట్టబెట్టారు. ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ ఏ రౌండ్లో కూడా మెజారిటీ లభించలేదు. సో ఓటర్ల వ్యూ చూస్తే ఏమనిపిస్తుంది? ఇంకా మిగతా రౌండ్లలో మండలాల్లో కనుక కౌంటింగ్ కొనసాగితే ఏ రకంగా ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది? అంటే వాస్తవానికి హుజూరాబాద్ మండలం అనేది లక్ష్మీకాంతారావు గారికి బాగా రాజకీయంగా పట్టున్నటువంటిది. మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి చాలా బలమైనటువంటి మండలంగా పేరుంది. అటువంటి మండలంలో రాజేందర్ గారు, లక్ష్మీకాంతారావు గారి ప్రభావం ఉన్నా కూడా ఆ మండలంలో రాజేందర్ గారు లీడ్ సాధించడం 2000కు పైగా ఇప్పటి వరకు మరో రౌండ్ ఉండొచ్చు. అయితే దీన్ని బట్టి చూస్తే ట్రెండ్ మాత్రం ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇది దాదాపు 20,000 ఎబో క్రాస్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకో రెండో విషయం ఏంది సాయి గారు, ఇక్కడ ప్రధానంగా ఈ ఎన్నికల ప్రచారం జరిగిన అంశాలు మనం ఒకసారి పరిగణిస్తే హరీష్ రావు గారు చాలా భయంకరంగా బీజేపీ మీద దాడి చేసినటువంటి పరిస్థితులను మనం చూసినాము. అందులో ప్రధానంగా చూసింది ఏంటంటే గ్యాస్ బుడ్డిని చూపించి ప్రజల్ని గ్యాస్ బుడ్డికి మొక్కి ఓటేయింది అని చెప్పినటువంటి అప్పీళ్ళు, అక్కడ గ్యాస్ అంటే వంట గ్యాస్ సంబంధించి విపరీతమైన బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన విషయాన్ని మనం చూసినాం. అది పెట్రోల్ ధరల విషయం కూడా చూసినాం. ఇక్కడ మనం ప్రధానంగా ప్రజల అభిప్రాయాన్ని మనం గమనించాల్సింది. మళ్ళీ మీ దగ్గరకు వస్తా ప్లీజ్. ప్రస్తుతం మనకు గూడూరు నారాయణ రెడ్డి గారు కూడా మనకు జాయిన్ అయ్యారు, బీజేపీ సీనియర్ నేత. వారితో కూడా మాట్లాడదాం. నారాయణ రెడ్డి గారు, 5 రౌండ్ల పోలింగ్ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ తర్వాత పూర్తి మెజారిటీ బీజేపీకి కనబరుస్తున్న తర్వాత ఏ రకంగా ట్రెండ్ కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా హుజురాబాద్ రూరల్ టౌన్లో పరిస్థితి పూర్తిగా 50-50 అనుకున్న సందర్భంలో ఇక్కడ ప్రజలు స్పష్టంగా బీజేపీ వైపే కౌంటింగ్లో రిజల్ట్ బీజేపీ వైపు ఉండడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏ రకంగా మెజారిటీ వచ్చే అవకాశం ఉందంటారు? మాకున్న అంచనాల ప్రకారం అయితే ఖచ్చితంగా మాకు 23,000 ఓట్ల ఆ పైననే వచ్చే అవకాశం ఉంది మెజారిటీ. ఎందుకంటే ప్రజలు అవినీతికి, అక్రమానికి, అన్యాయానికి వ్యతిరేకంగా వేసిన ఓటు ఇది. ఇంకొకటి, ఇతర ప్రాంతాల్లో నాగార్జున సాగర్లో ఎలక్షన్ చూసాము, దుబ్బాకలో ఎలక్షన్ చూసాము. దుబ్బాక వాళ్లకు చాలా చైతన్యం ఉండే, నాగార్జున సాగర్లో చైతన్య ప్రజలు లేకుండే అప్పుడు ఆ సమయానికి. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెంపపెట్టు లాంటిది ఒక దెబ్బ ఇవ్వాలంటే, చెంప మీద చెల్లు మనిపించాలంటే ఓటు ద్వారానే ఇవ్వాలి. ఎందుకంటే మనం చూసాం 88 సీట్లు గెలిస్తే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను సంతల్లో జంతువుల్లాగా కొనుక్కున్నారు. అట్లాగే దళిత బంధు అన్నాడు. దళిత బంధు ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే ఇచ్చాడో అదే గ్రామంలో బీజేపీకి మెజారిటీ వచ్చిందంటే ఇక్కడ మనము ఖచ్చితంగా మనం ఊహించుకోవచ్చు. ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే ఉదయిస్తున్న సూర్యుడు తెలంగాణలో బీజేపీ పార్టీ, అస్తమిస్తున్న సూర్యుడు టీఆర్ఎస్ పార్టీ అనేది మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ హుజూరాబాద్ ఏదైతే టౌన్లో కానీ రూరల్లో కానీ టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకు మెజారిటీ వస్తుంది అనుకున్నారు. బీజేపీకి 30 ఓట్లు వస్తే వాళ్ళకు 70 ఓట్లు వస్తాయనుకున్నారు. కానీ అది కూడా అంచనాలు తారుమారైపోయి ఇక్కడ కూడా బీజేపీ హవా కొనసాగుతుందంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది. రాష్ట్రంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో, అట్లాగే దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతున్నదో దానికి ఖచ్చితంగా ప్రజలు వారికి మద్దతు పలికారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున మద్దతు పలుకుతారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా యువకులు, మహిళలు, రైతులు. మనం చూసాము సిద్దిపేట కలెక్టరు ఒక సిగ్గుమాలిన మాట మాట్లాడాడు. ఏమన్నాడు? అసలుకు ప్రజాస్వామ్యము, కాన్స్టిట్యూషన్ అనే దానికి ఆయన విలువ ఇవ్వకుండా ఎవరైనా సుప్రీంకోర్టు, హైకోర్టు ఆర్డర్ తెచ్చినా నేను దానికి తావివ్వను, ఈవెన్ ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టర్ చెప్పినా నేను దానికి ఖాతరు చేయను, ఎవరైనా 1 కిలో వరి ధాన్యాన్ని ఒకవేళ విత్తనాలను అమ్మితే వాళ్ళను అరెస్ట్ చేస్తాను, షాపును మూసేస్తానని. అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర
ఎటువంటి ఐఏఎస్లు పనిచేస్తున్నారో మనకు కనబడుతున్నది. నిన్న చూసాము రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఆయన ఏమన్నారు, ఇంటర్నల్గా ఒక సర్క్యులేషన్ జారీ చేశాడు. ఎవరైనా కానీ ఏ ఇన్ఫర్మేషన్ కానీ సంబంధిత సెక్రటరీ పర్మిషన్ లేకుండా ఇవ్వద్దు, వారి నోటీసులో పెట్టాలంటే ఎంత సిగ్గుమాలిన చర్య. నిన్నటికి నిన్న ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి గారు చెప్పారు, అయ్యా మీరు ఏం చేస్తున్నారు, మీరు అసలు వై ఆర్ యు సప్రెసింగ్ ద ఫ్యాక్ట్స్, మీకు ఎవడిచ్చాడు ఈ హక్కు అని చెప్పి దాన్ని స్టే ఇచ్చాడు. ఈయన ఇచ్చిన ఇంటర్నల్ మెమో మీద, సర్క్యులేషన్ మీద. అంటే ఎంత సిగ్గుమాలిన వ్యవహారం జరుగుతున్నది. అధికారులు అసలు అధికారులేనా? జీ హుజూర్ అని చెప్పి ప్రగతి భవన్లో పోయి ఆయన పెట్టే బిర్యానీకి బానిసలైపోయి ఆ బిర్యానీ తిని మీరేం చెప్పిండ్రో గొప్ప, మీరు చేసిందే గొప్ప అన్న పద్ధతిగా నడుస్తున్నది. అధికారులు మారాలే. రేపు రాబోయేది బీజేపీ పార్టీ. ఈ రోజు తర్వాత మీరులో మార్పు రాకుంటే మరి మీకు ప్రజలు ఇప్పుడు ఎట్లాగైతే టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్తున్నారు, మీకు కూడా రేపు వచ్చే పరిస్థితుల్లో గుణపాఠం చెప్తారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పక్క రాష్ట్రానికి సంబంధించిన కాడర్ అతను ఈ రాష్ట్రంలో వచ్చి తిష్ట వేశాడు. రైట్ నారాయణ రెడ్డి గారు, ఒకటే నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. మనకు 6వ రౌండ్ కి సంబంధించిన అప్డేట్ కూడా తెలుస్తుంది. 6వ రౌండ్ లో కూడా పూర్తిగా బీజేపీ మెజారిటీకి దిశగా దూసుకువెళ్తున్నట్టుగా సమాచారం. 6వ రౌండ్ లో కూడా పూర్తిగా బీజేపీదే లీడ్ గా కొనసాగుతుంది. సో మొత్తం 1 నుంచి 6వ రౌండ్ వరకు హుజురాబాద్ టౌన్ మండలంలో జరిగినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ 6 రౌండ్ లో కూడా పూర్తిగా బీజేపీ మెజారిటీ కనబరిచింది. ఈటల రాజేందర్ వైపే హుజురాబాద్ మండల టౌన్ ప్రాంత ప్రజలందరూ కూడా ఉన్నారనేటువంటి విషయం ఈ రిజల్ట్తో స్పష్టమైంది. మొదటి 6 రౌండ్లు పూర్తిగా ఏ ఒక్క రౌండ్ కూడా టీఆర్ఎస్ ముందడుగు వేయలేకపోయింది. పూర్తిగా బీజేపీ వైపే ప్రజలు ఉన్నారనేటువంటి విషయం ఈ 6 రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియ తర్వాత స్పష్టమవుతుంది. ప్రధానంగా మొదటి నుంచి హుజురాబాద్ టౌన్ మండల ప్రాంతంలో కొంత డౌట్ ఉన్నటువంటి విషయాన్ని వ్యక్తపరిచినటువంటి విశ్లేషకులు కానీ బీజేపీ నేతలకు కానీ ఇక్కడ కూడా ప్రజలు బీజేపీ వైపే ఉన్నారు, ఇక్కడ కూడా ఈటల వైపే ఉన్నారన్నటువంటి విషయం ఈ 6 రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియతో తేట తెల్లం అవ్వడంతో మిగతా మండలాల్లో ఇంకా ఈజీగా మెజారిటీ లభిస్తుంది, భారీ మెజారిటీ లభిస్తుంది అనేటువంటి ఒక అంచనాల దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతానికైతే 6 రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. హుజురాబాద్ మండలం టౌన్కు సంబంధించిన కౌంటింగ్ పూర్తి అయిపోయింది. ఈ 6 రౌండ్లో ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ బీజేపీకి ప్రజలు ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. 6 రౌండ్ల ఏ రౌండ్ కూడా టీఆర్ఎస్ ఒక్క ఓటు కూడా మెజారిటీ లభించలేకపోయింది. పూర్తిగా 6 రౌండ్లో కూడా టీఆర్ఎస్ ముందడుగు వేసింది. ఇక దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. నారాయణ రెడ్డి గారు, సో ముందు అనుకున్నట్టుగానే స్పష్టంగా హుజురాబాద్ ఎన్నికలలో హుజురాబాద్ టౌన్ మండల ప్రాంతంలో కొంచెం అనుమానాలు ఉండే, కొంచెం డౌన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అని అనుకున్న సందర్భంలో కూడా ఇక్కడ 6 రౌండ్లు కంప్లీట్ అయ్యాయి. హుజురాబాద్ టౌన్కి సంబంధించి మండలానికి సంబంధించి ఎక్కడా కూడా ఏ రౌండ్లో కూడా టీఆర్ఎస్ ఒక్క ఓటు కూడా ముందడుగు లేకపోయింది. 6 రౌండ్లో కూడా బీజేపీ ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ కనబరుస్తుంది. ఖచ్చితంగా రాబోయే 7, 8, 9, 10, 11 మొత్తం 22 రౌండ్ల వరకు కూడా మీకు కనబడుతుంది. ఎక్కడ కూడా బీజేపీ వెనక అంజ అనేది పరిస్థితి ఉండదు. దీనికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు బీజేపీ పార్టీకి. కేసీఆర్ అంతము ప్రారంభమైంది అది హుజూరాబాద్తోనే. ముఖ్యంగా ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తుల్లో కేసీఆర్తో ఆయన జతై తెలంగాణ కోసం ఆయన శ్రమించిన విధానం చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రజలు కేసీఆర్ ఆయనతో వ్యవహరించిన తీరును కూడా అసహించుకున్నారు, ఈసడించుకున్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కేసీఆర్ చెప్పిన మాయ మాటలకు కట్టె తుపాకి పెట్టుకొని వచ్చిన పిట్టల దొర లెక్క ఆయన మాటలు మాట్లాడితే ఆ మాటలకు ఆయన మాటల చతురతకు కొంతమంది ఉర్రూతలు ఊగిపోవచ్చు. కానీ ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారు. ఇక్కడ ఆల్టర్నేటివ్ పార్టీ ఏదంటే బీజేపీ అనేది పక్కాగా ఇక్కడ స్థిరపడింది. ఎందుకంటే మనం కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కూడా ఇట్ ఈస్ క్లియర్లీ నోన్. రాబోయే రోజుల్లో తమిళనాడులో ఏ విధంగా అయితే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే బెస్ట్ ఆల్టర్నేటివ్ పార్టీ, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించే పార్టీ, ప్రజల సంక్షేమాన్ని, ప్రజలకు అవసరమైన అభివృద్ధిని అన్ని విధాలుగా అందించే పార్టీ బీజేపీ పార్టీ అనేది కూడా తేటతెల్లమైంది. ముఖ్యంగా
ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిన మా అధినాయకుడు బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే చేపట్టారో దానికి కూడా ప్రజలు పెద్ద ఎత్తున హర్షాధ్వానాలు వెలిబుచ్చారు. ఆ యాత్ర సందర్భంగా రాబోయే రోజుల్లో కూడా ఆయన మొత్తము యావత్ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తి చేసిన తర్వాత మనకందరికీ విదితమవుతుంది రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ. అండ్ ఈరోజు సాయంత్రానికల్లా మనం ఏమైతే అనుకుంటున్నామో 23,000 పైచిలుకు ఓట్లే మెజారిటీ ఉంటుంది బీజేపీ పార్టీకి. ఈటల రాజేందర్ గారు థంపింగ్ మెజారిటీతో గెలుస్తారు. ఇది ఒక మొదటి మెట్టుగా మనం భావించవలసి వస్తుంది. అట్లాగే డౌన్వర్డ్ ట్రెండ్ ఫర్ టీఆర్ఎస్ పార్టీగా మనం భావించవలసి వస్తుంది. అస్తమిస్తున్న సూర్యుడు అనే విధానానికి ఆయనకు అచ్చుగుద్దినట్టు కేసీఆర్ పార్టీకి, కేసీఆర్ ప్రభుత్వానికి, కేసీఆర్ విధానాలకు ఇక్కడ హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు, ఓటరు దేవుళ్ళు వారికి నిజంగా తల వంచి నమస్కరిస్తున్నాము పార్టీ తరఫున, మా బీజేపీ పార్టీ తరఫున. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి గారు. సో మొత్తానికి 6వ రౌండ్లో కూడా ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ బీజేపీ కనబరిచింది. 900కు పైగా ఓట్ల మెజారిటీ 6వ రౌండ్లో కూడా కనిపించినట్టుగా మనకు సమాచారం. పూర్తిగా మొదటి నుంచి 6 రౌండ్ల వరకు కూడా బీజేపీ మెజారిటీతో దూసుకువెళుతుంది. హుజూరాబాద్ టౌన్ మండలంలో కొంచెం క్లిష్టంగా ఉన్నటువంటి మొదటి నుంచి చెప్తున్నటువంటి ఆ టౌన్ ప్రాంతంలోనే ప్రజలందరూ ఒక స్పష్టమైనటువంటి నిర్ణయంతో ఉన్నారు. పూర్తిగా బీజేపీ వైపు, ఈటల రాజేందర్ వైపే ఉన్నట్టుగా స్పష్టమైంది. మొదటి 6 రౌండ్లు పూర్తయిపోయాయి. ఇక మిగతా మండలాల కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఆ మండలాల్లో కూడా పూర్తి మెజారిటీ ఈటల రాజేందర్కు వస్తుందంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్ మండల టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి కౌంటింగ్లో మాత్రం ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ప్రజలు తీసుకున్నారు. అక్కడ పూర్తిగా బీజేపీ వైపే ప్రజలు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. 900 ఓట్ల మెజారిటీ 6వ రౌండ్లో కూడా లభించింది. దీంతో పూర్తిగా 3,000 ఓట్ల మెజారిటీ సుమారుగా లభించినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా మొదటి రౌండ్ నుంచి 6వ రౌండ్ వరకు ఎక్కడా కూడా ఏ రౌండ్లో కూడా ఒక్క ఓటును కూడా వెనకడుగు వేయకుండా పూర్తి మెజారిటీతో దూసుకువెళ్తుంది. రైట్, మనతో పాటు ప్రస్తుతం బీజేపీ సీనియర్ నేత డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఉన్నారు, రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులు, మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. రైట్, లక్ష్మణ్ గారు, మొదటి 6 రౌండ్లు పూర్తయ్యాయి. హుజూరాబాద్ టౌన్ మండల కేంద్రానికి సంబంధించినటువంటి ఓట్ల ప్రక్రియ ముగిసింది. 6 రౌండ్లో కూడా పూర్తిగా ఏ రౌండ్లో కూడా వెనుకంజ వేయలేదు. 6 రౌండ్లు మెజారిటీ బీజేపీకి లభించింది. కొంత క్లిష్టమైనటువంటి ప్రాంతం అనుకున్నారు హుజూరాబాద్ మండల టౌన్, అలాంటి ప్రాంతంలోనే మెజారిటీ లభించింది. ఇక మిగతా మండలాల్లో ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఏ రకమైనటువంటి మెజారిటీ రాబోతుంది అనుకుంటున్నారు? ఈ హుజూరాబాద్ మండల టౌన్లో వచ్చిన ఈ రిజల్ట్కి సంబంధించి ఏం చెప్తారు? 22 రౌండ్ల కౌంటింగ్లో 6 రౌండ్లు కౌంటింగ్ పూర్తి చేసుకోవడము, 6 రౌండ్లలో కూడా ఏకపక్షంగా బీజేపీ ఈటెల రాజేందర్ వైపే ప్రజలు మొగ్గు చూపారనే దానికి ప్రతి రౌండ్లో కూడా ఆధిక్యత సంపాదించుకోవడం. దాదాపు ఇప్పటి వరకు 3,000 పై చిలుకు ఆధిక్యత మరి రావడం అంటే ఇది సామాన్యం కాదు. ఒకసారి గమనించాలి, ఇది వాస్తవంగా జరిగినటువంటి ఎన్నికలు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి, ఒక అహంకారానికి మధ్య జరిగిన ఎన్నికల్లో హుజూరాబాద్ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ఆత్మగౌరవం వైపే మొగ్గు చూపారు. ఎందుకంటే ఒకసారి విశ్లేషిస్తే గత 6 పర్యాయాలుగా ఏకధాటిగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఈటెల రాజేందర్ గారిని మరి కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు వారి మీద అవినీతి ఆరోపణలు నెట్టి అహంకారపూరితంగా మంత్రివర్గం తొలగిస్తే ఏ పార్టీ ద్వారా అయితే నేను గెలిచానో ఆ పార్టీకి వారు రాజీనామా చేసి బీజేపీ అండతోని బీజేపీ పార్టీ మీద ఈరోజు పోటీ చేస్తే మొత్తం తెలంగాణ సమాజం ఈ ఎన్నికను ప్రతిష్టగా తీసుకుంది. అయితే ఈ ఎన్నికను ఏదో రకంగా గెలవాలి, కుట్రపూరితంగా అనేక కుటిల యత్నాలకు పాల్పడి ప్రభుత్వ పథకాల ద్వారా మరి ప్రజా సొమ్మును ఓట్ల కొనుగోలుగా మార్చేదానికి దళిత బంధు లాంటి పథకం తెచ్చిన స్వయంగా ఏ గ్రామంలో అయితే ఇవాళ సాలపల్లి గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసినటువంటి ఆ గ్రామంలో సైతం బీజేపీ ఇవాళ ఆధిక్యత సంపాదించిందంటే ఇది నిజంగా ప్రజలు ప్రజాస్వామ్యం వైపు మొగ్గు చూపారు తప్పితే పైసల వైపు కాదని నిరూపించారు. నిజంగా ప్రజలు, నేను మొదట్లో కూడా చెప్పాను, ఎన్నికల ముందు చెప్పాను, ఎన్నికల అనంతరం కూడా, తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం, తెలంగాణ జాతి ఆకలితో అలమటిస్తారు తప్పితే ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే జాతి తెలంగాణ జాతి కాదు. మరి హుజూరాబాద్ ప్రజలు అసలే కాదని కూడా నేను చెప్పడం జరిగింది. ఈటెల రాజేందర్తో ఆ హుజూరాబాద్ ప్రజలకు ఉన్న అనుబంధం ఒక ప్రత్యేకమైన అనుబంధం. ప్రతి కుటుంబంతో వారు అందించిన సేవలు ఏవైతుందో మరువలేనటువంటి
దానిని వాళ్ళ ప్రభుత్వ పథకాల పేరు మీద కోట్లాది రూపాయలు వెచ్చించి ఆ రకంగా దళిత బంధు పేరు మీద ఓట్లను మరి మళ్లించుకునేటువంటి ప్రయత్నం చేసినా ప్రజలు లొంగలేదని నిరూపితమవుతుంది. 6,000 రూపాయలు ఓటుకు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేసినా ఎక్కడ లేని విధంగా దేశంలో అతి ఖరీదైనటువంటి ఉప ఎన్నిక ఇవాళ హుజురాబాద్ 100 కోట్లు వెచ్చించి మరి ఒక సామాన్యుడి మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మాదిరిగా ఈటెల రాజేందర్ ముఖం నేను అసెంబ్లీలో చూడకూడదని చెప్పి పంతం పన్నినటువంటి కేసీఆర్కు హుజురాబాద్ ప్రజలు ఇవాళ గుణపాఠం చెప్పారని భావిస్తున్నాను. 6 రౌండ్లో వచ్చినటువంటి ఆధిక్యత, ఇది ఆధిక్యత కొనసాగుతుంది. నాకు సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉంది 20,000 పై మెజార్టీతో గెలుస్తారంట. ఆ డబ్బే కనుక ఆ పథకాల పేరు మీద 100 కోట్లు ఖర్చు పెట్టకుండా ఉన్నట్టయితే ఇంకా దాదాపు 50,000 పై చిలుకుతో గెలిచే అవకాశం. కాబట్టి ఇది తెలంగాణ ప్రజలు ప్రతిష్టగా తీసుకున్న ఎన్నికను ఆత్మగౌరవమే ఈరోజు హుజురాబాద్ ప్రజలు చాటి చెప్పారు తప్పితే మాకు పైసలు ముఖ్యం కాదు, ప్రజాస్వామ్యము, బీజేపీ ఈటెల రాజేందరే మాకు అందుబాటులో ఉండే వ్యక్తి అని వారు నిరూపించారు. లక్ష్మణ్ గారు ప్రధానంగా చాలా ప్రలోభాలకు గురి చేశారు, కొంతమందిని భయభ్రాంతులకు గురి చేశారు. ఇంకొక పోలింగ్కి ముందు మీరెవరికి ఓటేశారో కూడా మాకు తెలుస్తుంది, ఓటేయకపోతే తర్వాత మీ పని చూస్తామంటూ కూడా ప్రలోభాలకు గురి చేశారు వివిధ గ్రామాలలో. అయినా కూడా ప్రజలు ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. వారు అనుకున్నటువంటి వ్యక్తికే ఓటేయడానికి ఈరోజు డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది ఈ 6 రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియను చూస్తే. సో అంటే ప్రజల వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందనుకోవచ్చు. ఎలాంటి ప్రలోభాలు పెట్టినా, భయభ్రాంతులకు గురి చేసినా, ఏం చేసినా కూడా ఏ రకంగా వారైతే ముందు డిసైడ్ అవుతారో ఆ రకంగా ఓటింగ్ వేస్తారనేటువంటి విషయం ఇక్కడ స్పష్టమవుతుందా? అలాగే ఇప్పుడు హుజురాబాద్ కాకుండా మిగతా మండలాల కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతున్న సందర్భాల్లో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఏ రకమైనటువంటి మెజారిటీ వస్తుందని అనుకుంటున్నారు మిగతా మండలాల్లో? ఇవాళ కేవలము వాళ్ళను భయభ్రాంతులే కాదు, బెదిరింపులే కాదు, భ్రమలే కాదు, ఎన్ని రకాలుగా లొంగ తీసుకోవాలను అధికార యంత్రాంగాన్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని పోలీసు వ్యవస్థను, అధికారులను కూడా వాళ్ళు ఏ రకంగా టీఆర్ఎస్ యొక్క ఏజెంట్లుగా మార్చుకొని అనేక రకాల ఒత్తిడి ఈరోజు బీజేపీ కండవ వేసుకొని బీజేపీతో ప్రచారం చేసినటువంటి వ్యక్తులను ఏ రోజుగా వారిని సంతలో పశువులను కొన్నట్టుగా కొనుగోలు చేసినప్పటికీ ప్రజలు మాత్రం మొక్కవని ధైర్యంతో ఎన్నిక రోజు వరకు చాలా మౌనంగా వారు వ్యవహరిస్తూ ఎక్కడ కూడా వారు బహిర్గతం కాకుండా అంతర్లీనంగా వారికి ఉన్నటువంటి అభిమానము, అంతర్లీనంగా వారికి బీజేపీ పట్ల ఉన్న గౌరవం, ఈటెల రాజేందర్ పట్ల ఉన్నటువంటి అభిమానంతో పోలింగ్ రోజే మనం చూసాం ఏ రకంగా ఎమ్మెల్యేలను, ఏ రకంగా టీఆర్ఎస్ నాయకులను గ్రామ ప్రజలు తిప్పికొట్టారో. యువకులు ప్రధానమైనటువంటి భూమిక వహించారు, ప్రధానమైన పాత్ర పోషించారు. నిజంగా తెలంగాణలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఏమైపోతున్నది? తెలంగాణలో ఈ యొక్క ఓట్లు కొనుగోలు కేంద్రాలుగా, అంటే ఈ రకంగా మనుషులను యంత్రాలుగా మార్చేసి ఆ డబ్బుతో ఏదైనా సాధించవచ్చు, నల్ల డబ్బే రాజకీయాలను శాసించవచ్చు, నల్ల డబ్బు ద్వారా ఏదైనా సాధించుకుందామనేటువంటి ఏదైతే ఇవాళ ఆ కుటిల యత్నాలకు పాల్పడ్డటువంటి అధికార పార్టీకి నేను నిజంగా వారికి జోహార్లు. హుజురాబాద్ యువతకు, హుజురాబాద్ ఓటర్లకు, ప్రజలకు వారికి నిజంగా నేను 2 చేతులెత్తి వారు నమస్కరిస్తాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. ఇవాళ ఏ రకంగా తెలంగాణ కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మీ ఆటలు సాగవు, మీ డబ్బు పనిచేయదు, ప్రజల అభిమానమే, ప్రజలకు సేవ తత్పరతో ఉన్నటువంటి నాయకత్వమే అవసరం అని చెప్పి వారు నిరూపిస్తున్నారు. నిజంగా ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినా లొంగ తీసుకోలేకపోయారంటే నిజంగా వారందరికీ కూడా జేజేలు. మరి ఈ రకంగా ప్రజాస్వామ్యం కాపాడబడినందుకు భవిష్యత్తులో ఇది మార్పుకు సూచికగా నేను భావిస్తున్నాను. ఈ ఎన్నిక ఫలితానంతరం పెను మార్పులు తెలంగాణలో రాజకీయపరమైన సంభవిస్తాయి. మరి ఆ రకంగా ఈ అధికార పార్టీకి పీటలు కదిలే పరిస్థితి వస్తూ ఉన్నది. అనేక మంది వాళ్ళు చూస్తాను. అంతర్గతంగా టీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు సైతం కూడా ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవాలి, ఈటెల రాజేందర్ గెలవాలి, అప్పుడే ఈ యొక్క అధినాయకత్వానికి, టీఆర్ఎస్ యొక్క అధినాయకత్వం కేసీఆర్కి వారి కనువిపోతుందని చెప్పి వారి ఆశాభావం వ్యక్తం చేశారు. వారు సైతం కూడా ఇవాళ మరి ఆనందాన్ని పంచుకుంటా ఉన్నారు. రైట్ లక్ష్మణ్ గారు, ప్రచారంలో భాగంగా అనేక వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ఈటెల రాజేందర్కు మద్దతుగా తెలిపిన విషయాన్ని మనం చూసాం. చాలా సామాజిక కార్యకర్తలు కానీ మీ పార్టీ నుంచి చాలామంది నేతలందరూ కూడా వచ్చి జాతీయ ఓబీసీ మోర్చా
ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా ఉన్న మీరు, మీతో పాటు క్యాడర్ అంతా కూడా దిగి గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మమేకం అవుతూ ఈటల రాజేందర్ గెలిపించాలని కోరిన సందర్భంలో ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీకు? ప్రచారంలో ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్కి ఏ రకమైనటువంటి తేడా కనిపిస్తుంది? చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం పనితీరు, అవినీతిరహిత పాలన, వారు పేదల సంక్షేమం కోసం ఏదైతే ఇవాళ కిసాన్ సమ్మాన్ యోజన పేరు మీద సంవత్సరానికి ఇవాళ 6,000 రూపాయలు వారు ఏదైతే ఇస్తున్నారో, అనేకమైనటువంటి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు, ఇవాళ అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇచ్చిన కల్పించిన ఉదంతాలు, వారు ఎన్ని రకాలుగా ఈ ఎన్నికల ఎజెండాలో అధికార పార్టీ ప్రజలను దృష్టిని మళ్లించే ప్రయత్నం చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అభివృద్ధి, పేదల సంక్షేమము, ఆ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం అనే అంశాలనే ప్రధానంగా మేము ప్రజల్లో ప్రచారం చేశాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఏ రకంగా ఒక జనరంజకమైన పాలన ఇస్తూ ప్రజల తీర్పు పొందుతున్నారో, తెలంగాణ అతీతం కాదు, హుజూరాబాద్ కూడా నరేంద్ర మోడీ పాలనకు అతీతం కాదు. ఇది భవిష్యత్తుకు సూచికగా తెలంగాణలో కూడా ఇవాళ బీజేపీ పాగా వేయడానికి హుజూరాబాద్ ఎన్నికల ఫలితం దోహదపడుతున్నటువంటి నమ్మకం నాకున్నది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. సో మొత్తానికి 6 రౌండ్లు ఎన్నిక కౌంటింగ్ పూర్తి అయిపోయింది. 6 రౌండ్లో కూడా ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ బీజేపీ పార్టీకి మనకు కనిపిస్తుంది. ఏ రౌండ్లో కూడా వెనుకంజ వేయలేదు. ప్రతి రౌండ్లో కూడా ఈటల రాజేందర్ దూసుకు వెళుతున్నారు. ప్రతి రౌండ్లో కూడా టీఆర్ఎస్ పార్టీని దానికి టీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క ఓటుతో కూడా ముందుకు రాని పరిస్థితి చూసాం ప్రతి రౌండ్లో కూడా. అలాగే 6వ రౌండ్లో కూడా ఒక భారీ మెజారిటీతో ఈటల రాజేందర్ ముందుకు దూసుకు వెళుతున్నారు. బీజేపీ పార్టీ సునాయాసంగా ఆధిక్యాన్ని చేజిక్కించుకుంటుంది. మొత్తానికి మొదటి 6 రౌండ్లు పూర్తయ్యాయి. హుజూరాబాద్ మండలం టౌన్కు సంబంధించినటువంటి ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిపోయింది. క్లిష్టం అనుకున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఈజీగా బీజేపీకి మెజారిటీ వచ్చిన సందర్భంలో ఇక మిగతా మండలాలు వీణవంక, ఇల్లంతకుంట, జమ్మికుంట, కమలాపూర్ మండలాల్లో చాలా భారీ మెజారిటీ వస్తుందనేటువంటి అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో పూర్తిగా ఈ రకమైనటువంటి వివరాలు మనకు కనిపిస్తున్నాయి. కాసేపట్లో 7వ రౌండ్కి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుందాం. ఫైనల్గా లక్ష్మణ్ గారు, ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ట్రెండ్ ఇలానే కొనసాగుతుంది అనుకుంటున్నారా? మిగతా రౌండ్లలో ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది? గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళబోతుంది ఇప్పుడు కౌంటింగ్. సో ఇప్పుడు ఈ గెలుపోటములకు సంబంధించి రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకొని ఉన్నాయి? రాబో రౌండ్లలో దీనికంటే ఎక్కువ మెజారిటీ సాధిస్తానటువంటి నమ్మకం నాకున్నది. ఆ ఫలితాల మరి సరళి చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇంకా వీణవంకలో కానివ్వండి, లేదా కమలాపూర్లో కానివ్వండి, జమ్మికుంటలో కానివ్వండి, ఖచ్చితంగా ఆధిక్యత ఇంకా పెరుగుతుంది తప్పితే తిరిగే ప్రశ్న. 6 రౌండ్లో ఒక్క ఓటు కూడా టీఆర్ఎస్ ఆధిక్యత సంపాదించలేకపోయిందంటే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం, మరి మంత్రులు, ఎమ్మెల్యేలు మకాం వేసి వారు కళ్య తిరిగినా, కాలుకు బలపం కట్టుకొని తిరిగినా ఇవాళ బీజేపీ కార్యకర్తలకు నిజంగా వారికి అభినందనలు. ఇంటింటికి వెళ్ళి వారు నిస్వార్థంగా ప్రచారం చేశారు. ఆ రకంగా ప్రతి వ్యక్తిని కూడా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంతో ముడిపడిన అంశంగా వారు దాన్ని ప్రచారం చేసేటప్పుడు ప్రజలు దాన్ని స్వీకరించారు. ఖచ్చితంగా ఇది మొత్తం దేశం అంతా కూడా హుజూరాబాద్ వైపు చూస్తూ ఉన్నది. ఎందుకంటే అతి ఖరీదైన ఎన్నిక ఈ దేశంలో ఇది హుజూరాబాద్ ఎన్నికగా కొనియాడబడ్డది. కాబట్టి పతాక శీర్షికల్లో పత్రికలు వచ్చిన వార్తలు చూసి ఢిల్లీలో కూడా మా నాయకులు చాలా విస్తుపోయారు. కాబట్టి ప్రజలకు నిజంగా అభినందనలు. హుజూరాబాద్ ప్రజలకు ప్రత్యేకంగా, తెలంగాణ సమాజానికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. ఎటువంటి దానికి లొంగకుండా వారు చేసినటువంటి ఏదైతే బెదిరింపులకు కానీ, వాళ్ళు ఆశించినటువంటి ఎటువంటి భ్రమలకు కూడా లొంగకుండా, వారి ప్రలోభాలకు లొంగకుండా ఏ రకంగా తెలంగాణను కూడా మరి ఆ రోజు సాధించుకున్నారో కొట్లాడి పస్తులైనా ఉంటాం. కానీ ఆత్మ గౌరవాన్ని అమ్ముకునే జాతి కాదని తెలంగాణ జాతి మరొకసారి నిరూపించింది. కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, జేజేలు. మరొకటి లక్ష్మణ్ గారు, ప్రధానంగా భవిష్యత్తులో అనేకమైన రైట్, హరీష్ రావు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు చేశారు. ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ నేతలందరూ కూడా విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు, నిందలు వేశారు కేంద్ర ప్రభుత్వం పైన. అయినా కూడా ప్రజలు వాటిని నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు అదే కనిపిస్తుంది మెజారిటీలో. సో ఇదే రకమైనటువంటి ట్రెండ్. దీంతో ఇప్పుడు ఈ గెలుపుతో, ఈ మెజారిటీతో చాలామంది బీజేపీ కార్యకర్తలు కూడా ఉత్సాహం వచ్చినట్టుగా కనిపిస్తుంది. చాలామంది ఇప్పటికే కరీంనగర్కి కూడా చేరుకుంటున్నారు. సో ఈ ట్రెండ్ ఇలానే కొనసాగుతుందా? వచ్చే సాధారణ ఎన్నికల వరకు కూడా ఏ రకమైనటువంటి ప్రభావం సాధారణ ఎన్నికల్లో ఉంటుంది? సాధారణ ఎన్నికల్లో కూడా ఇదే జోష్ కమలంలో కనిపిస్తుందా తెలంగాణలో? ఈ ఎన్నికల తర్వాత చాలా స్పష్టమైన సంకేతం.
టీఆర్ఎస్ మజ్లిస్ యొక్క ఈ అపవిత్రమైనటువంటి కలయిక, ఈ అవినీతి, కుటుంబ పాలన, నియంత పాలన ఎదుర్కొనేటువంటి దమ్ము, ధైర్యము, సాహసము, సత్తా, ఒక సామర్థ్యం ఒక బీజేపీకి మాత్రమే, బీజేపీ కార్యకర్తలకు మాత్రమే అని చెప్పి ఈ ఎన్నిక ఫలితాల తర్వాత నిరూపితం అవుతుంది. కాంగ్రెస్ ఎన్ని విన్యాసాలు చేసినా, కాంగ్రెస్ ఎన్ని ఫీట్లు చేసినా ఇవాళ కాంగ్రెస్ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇవాళ కాంగ్రెస్ మళ్ళీ టీఆర్ఎస్ వేరు కాదు, ఒక గూటి పక్షులే, వారు కూడా తోడు దొంగలే. కాబట్టి కాంగ్రెస్కు ఓటు వేసిన ఆ వృధా ప్రయాస అని చెప్పి ప్రజలు ఆ రకంగా కాంగ్రెస్ పూర్తిగా ఎన్నికలు తిరస్కరించారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ఆ శక్తి లేదు. ఢిల్లీలో కానీ గల్లీలో కానీ ఇవాళ అడ్రస్ లేనటువంటి కాంగ్రెస్కు ఓటు వేయడం వల్ల టీఆర్ఎస్కు మేలు జరుగుతుందని చెప్పి భావించే ఏకపక్షంగా ఇవాళ టీఆర్ఎస్ను ఓడించే శక్తి బీజేపీకి ఉన్నదని హుజూరాబాద్ ప్రజలు నిరూపించారు. తెలంగాణ సమాజం కూడా గమనిస్తుంది. కాబట్టి ఈ ఎన్నికల ఫలితాల తర్వాత అనేకమైనటువంటి మార్పులు బీజేపీ వైపు చాలామంది ఇవాళ టీఆర్ఎస్ను ఎదిరించడానికి ఏ వ్యక్తులైతే, సంస్థలైతే, శక్తులైతే చూస్తున్నాయో అవన్నిటి కూడా బీజేపీ వేదికగా మారుతుంది. ప్రత్యామ్నాయటువంటి ఒక వేదికగా భారతీయ జనతా పార్టీ రూపాంతరం చెందుతుంది. టీఆర్ఎస్లో ఉన్నటువంటి అనేక మంది కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా త్వరలోనే అనేక మార్పులు సంభవిస్తాయని టీఆర్ఎస్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాత్రం ఎదుర్కొంటుంది. జరగబోయే ఎన్నికలు అది 2023 అయినా 2022 అయినా ఖచ్చితంగా కాషాయ జెండా తెలంగాణలో ఎగరవేయడం ఖాయమని చెప్పి గోల్కొండ కిల్ల మీద కాషాయం ఎగురుతుందని చెప్పి కూడా నేను గంటాపదంగా నేను సూచిస్తాను. అలాగే దుబ్బాక ఎన్నికల నుంచి మొదలైనటువంటి ఈ జోష్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, వరంగల్ మున్సిపల్ ఎన్నికలు కానీ, ఇప్పుడు తాజాగా హుజూరాబాద్ ఎన్నికల్లో కానీ వరుసగా దూసుకు వెళ్తున్నటువంటి బీజేపీ పార్టీ ముందుకు వెళ్తున్న సందర్భంలో మీ కార్యకర్తలకు, మీ క్యాడర్కి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు ఈ ఎన్నికల రిజల్ట్ తర్వాత? ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ జైత్రయాత్ర ఏదైతే కొనసాగుతుందో ఆ జైత్రయాత్ర ఇందుకు ముందుకు సాగాలంటే కార్యకర్తలు అంకిత భావంతో, అకుంఠిత దీక్షతో ఏదైతే అనేక దశాబ్దాలుగా కలలు కంటూ ఉన్నారో మన స్వప్నమేతో సాకారం కాబోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. మన కార్యకర్తలు చేసే త్యాగాలు వృధా కావు. ఒకవైపు నక్సలైట్లను, ఒకవైపు జిహాదీ మతోన్మాదాలను ఎదుర్కొని ప్రాణ త్యాగాలు చేసిన వారికి మనమందరం కూడా సమీప భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని, ప్రభుత్వం రావడం అంటే అధికారాన్ని అనుభవించడానికి కోసమో, ఆస్తులు కూడగట్టుకోవడం కోసం కాకుండా ఇవాళ తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ తరహా అవినీతి పాలన, జనరంజకమైన పాలన అందించడానికే అధికారానికి వస్తుందనేటువంటి ఒక భావన కల్పించాలి. కార్యకర్తలు ఇదే అకుంఠమైన దీక్షతో పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. రాజీ పడకుండా, మడమ తిప్పకుండా రాబో 2 సంవత్సరాలు ఒక కఠోరమైనటువంటి ఒక దీక్ష పూనుకొని ఆ ఎన్నికల కోసం మనమందరం కూడా అది 1 సంవత్సరం తర్వాత అయినా 2 సంవత్సరాలైనా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దానికి సంసిద్ధం కావాల్సిందిగా నేను కార్యకర్తలకు పిలుపునిస్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. సో ఇది ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారు చెప్తున్నటువంటి వివరాలు. పూర్తిగా బీజేపీ జైత్రయాత్ర కొనసాగబోతుంది తెలంగాణలో. వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా పూర్తిగా బీజేపీ అధికారంలోకి రావడానికి సంసిద్ధంగా ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. రైట్, ఇప్పటి వరకు 6 రౌండ్ల కౌంటింగ్ అయితే పూర్తయింది. 6 రౌండ్లో కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ బీజేపీ కొనసాగిస్తుంది. సుమారుగా 3000 ఓట్ల మెజారిటీ కనిపిస్తుంది 6 రౌండ్లలో కూడా. ఏ రౌండ్లలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఓటుతో కూడా ముందడుగు వేసిన పరిస్థితి అయితే కనపడలేదు.